హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఈ డిఎస్సి సంబంధించి మనకు పోస్టుల భర్తీకి ప్రాథమికంగా షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఓకే, సో చాలా రోజుల నుంచి ఈ యొక్క షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అన్నారు కదా. సో ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ నెల 20వ తారీఖు నుంచి మనకు ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుందన్నమాట. మెరిట్ లిస్ట్ నుంచి సెలక్షన్ లిస్ట్ అనేది తీస్తారు. ఓకే, సో షెడ్యూల్ అనేది మనం చూసినట్లయితే మొదటగా మనకు ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేస్తారంట. సెప్టెంబర్ 4తో మొత్తం అన్నిటికి సంబంధించిన ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ముగుస్తుంది అని చెప్పి అప్డేట్ అయితే ఉంది. ఓకే, మొత్తంగా మనకు ఈనాడు పేపర్లో క్లియర్గా ఇచ్చేసారు ఇన్ఫర్మేషన్ అనేది. చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. డిఎస్సి 2018కి సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక షెడ్యూల్ను రిలీజ్ చేసింది. మొదటిసారిగా ఆన్లైన్లో డిఎస్సి నిర్వహించిన విద్యాశాఖ ఎన్నికల ముందు ఫలితాలను విడుదల చేసి మెరిట్ జాబితాను ప్రకటించింది. పోస్టుల భర్తీకి తాజాగా ప్రభుత్వ అనుమతి లభించడంతో ప్రాథమిక షెడ్యూల్ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో మనకు మొదటగా మనం చూస్తే ఆదర్శ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలో మనకు ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ అయితే చేయనున్నారంట. అనంతరం మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి సంబంధించి, టీజీటీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులను నింపనున్నారు. ఓకే, మొదటగా మనకు ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేస్తారు. తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, తర్వాత ఎస్జీటీకి సంబంధించి పోస్టులను మనకు భర్తీ అని చేస్తారంట. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులపై మనకు న్యాయస్థానం ఆదేశాలు ఉన్నందున వీటిని భర్తీకి చేపట్టడం లేదు. సో ఈ యొక్క షెడ్యూల్లో కూడా వాటి గురించి తెలపలేదనమాట. సో ఎవరైతే మనకు ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్స్ అయితే ఉన్నారో, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు మరికొంత సమయం అనేది వేచి ఉండాలన్నమాట. సో న్యాయస్థానంలో మనకు వీటికి సంబంధించి రిజల్ట్స్పై మనకు పెండింగ్ అయితే ఉంది కాబట్టి మనం కొంచెం వెయిటింగ్ అనేది చేయాలి. మిగతా పోస్టులు అన్నిటికీ మాత్రం షెడ్యూల్ ప్రకారంగా జరుగుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ పోస్టులు రాష్ట్ర స్థాయివి కాగా పీజీటీ, టీజీటీ జోనల్ స్థాయి పోస్టులు, ఇక స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులు జిల్లా స్థాయి ఉద్యోగాలుగా భర్తీ అయితే చేయనున్నారు అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మొత్తం షెడ్యూల్ అనేది ఏ విధంగా అనేది ఉందని చూద్దాం. మొత్తం అన్ని రకాలు కలిపి మనకు 7,902 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టింగ్ సమయంలో ఐచ్ఛిక ప్రాంతాలను సూచించకపోతే సభ్య కార్యదర్శి పోస్టింగ్ అనేది కేటాయిస్తారు. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్టింగ్ సమయంలో మీకు కావాల్సిన ప్లేసెస్ని సెలక్షన్ చేసుకోవాలి. ఒకవేళ సెలక్షన్ చేసుకోకపోయినట్లయితే ఆ యొక్క సభ్య కార్యదర్శులే మనకు ఈ యొక్క పోస్టింగ్స్ అయితే కేటాయిస్తారని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మొదటగా మనకు ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంది అని చూద్దాం. ఈ నెల 20వ తారీఖున మనకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఎంపిక అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటిస్తారు. ఓకే, ప్రిన్సిపల్ పోస్ట్ సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఈ నెల 20న అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే వస్తుందంట. 21న ఎంపిక కమిటీ నిర్ధారించాల్సి అయితే ఉంటుందని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 22, 23 తేదీల్లో అభ్యర్థులు విద్యార్హత ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాలి. ఓకేనా, సో ఈ యొక్క సెలక్షన్ లిస్టులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా 22, 23 తేదీల్లో ధృవీకరణ పత్రాలన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాలి. అంటే మీరు జేపీజీ ఫార్మాట్లో కానీ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మనకు 24, 25 తేదీలో ధృవీకరణ పత్రాల పరిశీలన అయితే ఉంటుంది. ఓకే, మీరు అప్లోడ్ చేసిన వాటిని వారు ధృవీకరిస్తారు. తర్వాత మనకు జూలై 4వ తేదీన తుది ఎంపిక అనేది విడుదల చేస్తారంట. 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్స్కు అవకాశం కల్పిస్తారు. 7న పోస్టింగ్ అనేది ఆర్డర్ ఇస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రిన్సిపల్ పోస్ట్ సంబంధించి జూలై 7న మనకు పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇస్తారంట. ఈ విధంగా మనకు ప్రిన్సిపల్ సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి ఆదర్శ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీల్లో పీజీటీ పోస్టును భర్తీ చేయనున్నారు. ఈ నెల 27న ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఓకే, పీజీటీకి సంబంధించి ఈ నెల 27వ తారీఖున ఎంపిక జాబితా వస్తుంది. 29, 30న అభ్యర్థులు విద్యార్హత ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ అనేది చేయాలి అఫీషియల్ వెబ్సైట్లో. ఓకేనా, తర్వాత మనకు జూలై 11న ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా అయితే రిలీజ్ చేస్తారు. 12, 13 తేదీలో మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. 14వ తారీఖున మనకు పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇస్తారు. ఈ విధంగా మనకు పీజీటీ టీచర్స్ సంబంధించి అప్డేట్ అయితే ఉంది. తర్వాత టీజీటీ టీచర్స్, ఓకే, ఆదర్శ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీల్లో టీజీటీ పోస్టును భర్తీ చేయనున్నారు. జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో ప్రకటిస్తారు. ఓకే, టీజీటీకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది మనకు జూలై 11న అయితే రిలీజ్ అవుతుందంట సెలక్షన్ లిస్ట్ అనేది. ఓకే, సో 13, 14న అభ్యర్థులు విద్యార్హత ధృవీకరణ పత్రాలను అప్లోడ్ అనేది చేయాలి. ఎవరైతే మనకు ఆ యొక్క సెలక్షన్ లిస్ట్లో ఉంటారో వారు అఫీషియల్ వెబ్సైట్లో తమ యొక్క ధృవీకరణ పత్రాలను 13, 14 తేదీల్లో అంటే జూలై 13, 14 తేదీల్లో అప్లోడ్ అనేది చేయాలి. తర్వాత 27న తుది జాబితా కూడా ప్రకటిస్తారంట. ఓకే, సో 28, 29న వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఆగస్టు 1న పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది.
తర్వాత మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది. అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జూలై 15 అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటిస్తారు. 20-21 అభ్యర్థులు విద్యార్హత ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆగస్టు 1 తుది జాబితా ప్రకటన, 2-3 వెబ్ ఆప్షన్స్, 5న పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్. సో చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్న ఎడ్జిటీకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ చూసేద్దాం. ఆగస్టు 2 మనకు ఎంపిక జాబితా ప్రకటిస్తారు. ఓకే, సో ఎడ్జిటీకి సంబంధించి లాస్ట్లో మనకు ఉండబోతుంది అనమాట. ఆగస్టు 2 మనకు సెలక్షన్ లిస్ట్ అనేది మనకు రాబోతుంది. 6-7 తేదీల్లో అంటే ఆగస్టు 6-7 తేదీల్లో విద్యార్హత ధృవీకరణ పత్రాలను అప్లోడ్ అనేది చేయాలి. ఓకే, వీటికి సంబంధించి వీడియో కూడా మీకు ఈరోజు అప్లోడ్ అనేది చేస్తాను మ్యాక్సిమం. ఓకే, సో ఏ సర్టిఫికేట్స్ అనేవి మనకు అందుబాటులో ఉండాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఆగస్టు 29న తుది జాబితా ప్రకటన అయితే వస్తుంది. ఆగస్టు 30న మనకు ఆగస్టు 30 మరియు సెప్టెంబర్ 1న వెబ్ ఆప్షన్స్ అనేది నమోదు చేయాలి. సెప్టెంబర్ 4న మనకు పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఎడ్జిటీ వరకు ఇస్తారు. ఈ విధంగా మనకు పూర్తిగా షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.